ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి 31 వచ్చిన మనం చదువుకున్నప్పుడు, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేక వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము లోకమనే సముద్రంలో ఉన్నాము గనుక ప్రతిదినము దేవుని చేతిని పట్టుకుంటే లోకమనే సముద్రంలో మునిగిపోకుండా శ్రమలు, నిందలు, అవమానాలనే వైపు చూచి భయపడి లోకంలో మునిగిపోవడం కంటే లోకమనే సముద్రంలో దేవుని చేతిని పట్టుకుంటే మనకెంతో మేలు. అట్లాగే లోకమనే సముద్రంలో దేవుని దృష్టికి పవిత్రముగా, పరిశుద్ధురముగా, నీతి కలిగి వారిగా జీవించాలి. ప్రతిదినము లోకములో పాపములో నుండి పవిత్రతకు చేరుకోవాలి. అదే దేవుని చిత్తము. యేసుక్రీస్తును దయించి ఆరాధించే మనము లోక మాలిన్యము అంటకుండా దేవుని చేతిని పట్టుకోవాలి. అదే దేవుని యొక్క చిత్తం గనుక అందరము కూడా మనము లోకం అనే సముద్రంలో ఉన్నాము గనుక మనము ప్రతి నిత్యము దేవుని సన్నిధికి వచ్చి ఆయన చేతిని పట్టుకుంటే మనం మునిగిపోకుండా ఉంటాం. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆమెన్. నీ చేతితో నన్ను పట్టుకో.